హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక రోజు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునేటకు నా దేవదేవుని సమక్షంలో కలిసి ఆయన మాటలు పంచుకునేటకు ఇచ్చిన కృపను బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క ఉదయ కాలము మన యొక్క దినము ఈ యొక్క వాక్యంతో ప్రారంభించుకుందామా? ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా అండి, వాక్యం ఎంత గొప్పగా ఉందో. చాలా శ్రేష్టమైన వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి చదువుతుంటే నా ఒళ్ళంతా పులకరిస్తుందండి. ఎందుకో తెలుసా? మనం అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా యేసే మనకు అనుగ్రహిస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. కొంతమంది బైబిల్లో చూస్తే కొంతమంది వారి అవసరతను బట్టి దేవుడు వారికి అధికంగా అనుగ్రహించాడు. ఎబ్బేజును చూడండి ఒకసారి. తను ప్రార్థన చేయగానే తన సరిహద్దు ఏ రీతిగా విశాలపరచబడిందో. హిజ్కియా చూడండి, మరణ పడక మీద ఇంకా కొన్ని రోజులని మరణిస్తానన్న సమయంలో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మొర విని మరొక 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ఎంత గొప్ప ధన్యత అని. నిజంగా మనం ఏమడుగుతున్నాము, యేసే మనకి ఏమిస్తున్నాడు? మనం గమనిస్తే మనం అడిగిన వాటికంటే ఇంకెక్కువే ఇస్తున్నాడు. మన మనసులో ఉన్న వాటికంటే యేసయ్య అత్యధికంగానే ఇస్తున్నాడు. ఎందుకంటే తెలుసా? మీరు ఆయన కుమారులై ఉన్నారు, మీరు ఆయన కుమార్తెలై ఉన్నారు. ఆమేన్. నిజంగా ఎంత చాలా శ్రేష్టం అండి. ఇలాంటి తండ్రి ఎవరికి దొరుకుతాడు? ఇలాంటి దేవుడు ఎవరికి దొరుకుతాడు? మామూలుగా ఇంట్లో పిల్లలు మామూలుగా వారి యొక్క తల్లిదండ్రులను ఏమన్నా అంటే తినడానికి చాక్లెట్లు చిప్స్ ఒకటి అడిగితే తండ్రి ఎన్ని తెస్తాడు? ఒక 2-3 తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకు? తన పిల్లల కళ్ళలో సంతోషం చూడడానికి, వారు ఆనందంతో ఆటలాడుతుంటే చూసి తాను తృప్తి చెందడానికి. మన యేసయ్య కూడా అంతే. మనము కూడా ఎప్పుడైతే ఆయన అడుగుతామో మనము అడిగేది ఏదన్నా సరే కోరదగినదిగా ఉండాలి. పిచ్చి కోరికలు మనము అడగకూడదు. ప్రభువా, నాకున్నటువంటి ₹1,00,000 దొరకాలి, ₹1,00,00,000 నేను వెళ్తుంటే మార్గ మధ్యలో ₹1,00,00,000 దొరకాలి, నాకున్నటువంటి కారు వచ్చేయాలి, ఇలాంటి కోరికలు కాదు. మన ఆత్మకు సహాయం చేకూర్చేది, లేకపోతే ఇహలోక సంబంధంగా మనలను ఒక మెట్టు ఎక్కిచ్చేది సహాయం మనము యేసయ్యని అడగాలి తప్ప గొంతెమ్మ కోరికలను ఆయన అడగడానికి లేదు. మనం ఆయన అడగాలి, ఆయన ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. కానీ ఆయన అడిగినప్పుడు మనం ఆయనని కొద్ది సమయము తీసుకుంటుంది. కొంతమందికి ప్రార్థన చేసిన వెంటనే సహాయం వస్తుంది. కొంతమందికి ప్రతి అనుకూల సమయంలో మాత్రము సహాయం అనేది వస్తుంది. ఆలస్యం అవుతుందేమో కానీ ఆలస్యము చేయవాడు కాదు నా యేసయ్య. తప్పకుండా మనం ఏం అడుగుతామో దానికి రెట్టింపే మనం పొందుకుంటాము. మన అవసరతను బట్టి, మన అవసరత ₹100 ఉంటే దేవుడు తప్పక మనకు ₹1000 సహాయం చేయగలడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశ చెందడానికి లేదు. అయ్యో, నాకు ఇంకా సహాయం రావట్లేదేంటి, ఇంకా నన్ను ఎవరు ఆదుకోవట్లేదేంటి, ఎవరు నాకు ఆదరణపూరితమైన మాటలు నాతో మాట్లాడట్లేదేంటి అని చెప్పి మనము నిరుత్సాహపడకూడదు. ఎక్కడున్నాడు యేసయ్య అని చెప్పి మనం ఆయన్ని నిందించకూడదు. ఎందుకంటే తగిన సమయంలో ఆయన నీకు నాకు మనం అడిగిన వాటికంటే ఎక్కువగా ఆయన సమకూరుస్తాడు. ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులే ఆ రీతిగా తమ పిల్లలను సంతోషం చూడడానికి వారు ఒకటి అడిగితే 2 ఇస్తున్నారు. మరి పరలోక సంబంధమైన తండ్రి మనం ఒకటి అడిగితే ఎందుకు ఎక్కువ ఇవ్వడండి? మన సంతోషం కోసమే కదా యేసయ్య ఉంది. మనం సంతోషిస్తుంటే మన సంతోషాన్ని బట్టి యేసయ్య కూడా సంతోషిస్తాడు. అర్థమైందా అండి? కాబట్టి మనము ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయువారిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఇవి చూస్తామో మనము అడిగిన వాటికంటే
వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా ఆయన ఇస్తాడు. ఎక్కువగా పొందుకున్న మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని సంఘములో మనము గణపరచువారిగా ఉండాలి. మనము ఆయన నామాన్ని సంఘములో మహిమపరచువారిగా ఉండాలి. మనము ఆయన నామాన్ని హెచ్చుగా సంఘములో ఆరాధించువారిగా ఉండాలి. కాబట్టి మనము కరెక్ట్ సమయం వరకు వేచి చూద్దాము. మనం అడిగినది, మనము కావాల్సినది రెట్టింపుగా పొందుకొని దేవుని సన్నిధిలో ఆనందంతో ముందుకు సాగిపోదాము. ఈ చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా. అడిగిన వాటికంటే నువ్వు ఎక్కువగా ఇస్తావు నైనా ప్రభా. మాకేదైతే నీవు నైనా ప్రభా సిద్ధపరిచావో నైనా ప్రభా, తగిన సమయం వరకు అది మా దగ్గరికి చేరుతుంది నైనా ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. మీరే మమ్మల్ని నడిపించండి. ఆ సమయం వచ్చే వరకు నీ సహాయం పొందుకునేంత వరకు నిరీక్షణ కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందునే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. కావాల్సిన ధైర్యంతో మీరు మాకు ముందుకు నడిపించి మాకు హెచ్చుగా ఇవ్వటకు నైనా ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ నైనా ప్రభా నీ సన్నిధిలో నాటమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన సమాధానం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.